హే గాయ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. లాస్ట్ వీడియో సిరీస్లో మనం ట్రైనింగ్ ఫండమెంటల్స్ చూసినాం కదా. సో అవన్నీ ఇప్పుడు అప్లై చేసేసి ఎట్లా మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు కొంచెం ఐడియా వస్తుంది అనుకుంటున్నాను. సో ఒకటి ఏంటి అంటే ఇప్పుడు బేసిక్ లెవెల్లోనే మనం చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇంటర్మీడియట్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళే కొద్దీ మీకు కొంచెం కాంప్లెక్సిటీ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇంతకుముందు మనం ప్రోగ్రెషన్ వీడియోలో చెప్పుకున్నట్టు మీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే మీ ట్రైనింగ్ ఏజ్ కావచ్చు, అది పెరిగే కొద్దీ మీ ట్రైనింగ్ కాంప్లెక్సిటీ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో మీరు బిగినర్గా ఉన్నప్పుడు సింపుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అప్లై చేసేసి మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవుతే మీకు పక్కా రిజల్ట్ ఉంటుంది. అదే మీరు సేమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొని ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి కానీ లేకపోతే అడ్వాన్స్ లెవెల్ వాళ్ళకి కానీ అప్లై చేస్తే మాత్రం వాళ్ళకి అంత రిజల్ట్ రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ బాడీ అడాప్ట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ స్టిమ్యులస్ ఇంకొంచెం ఎక్కువగా ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి. వాళ్ళ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుందో దానికి తగ్గట్టుగా ఉండాలి. సో కొంచెం కాంప్లెక్సిటీ పెరిగిపోతూ ఉంటుంది. చాలా కన్సిడరేషన్ ఫ్యాక్టర్స్ ఇంకా ఇట్ డిపెండ్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో మీరు ఇంటర్మీడియట్ నుండి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళే కొద్దీ సో మనం అవన్నీ డిస్కస్ చేయం. ఈ వీడియోలో మీకు ఇంతకుముందు చెప్పుకున్న టాపిక్స్ అన్నిటినీ కనెక్టింగ్ చేసుకుంటూ ఓకే మనం ఇట్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి, మనం ఇట్లా ప్రోగ్రెస్ అవ్వాలి అనే ఒక చిన్న బేసిక్ ఐడియా మీకు రావడానికి కోసం ఈ వీడియో అన్నమాట. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక బిగినర్ లెవెల్లో మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి, సో దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి. సో మనం ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చూసుకున్నా ఫస్ట్ థింగ్ వచ్చేసి అడ్హెరెన్స్. మన ట్రైనింగ్ ఫండమెంటల్స్లో కూడా అడ్హెరెన్స్ అనేది బేస్ లెవెల్లో ఉంటుంది పిరమిడ్కి. ఎందుకు అంటే మీరు ఎంత బెస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నా చేసేయండి, దాన్ని మీరు ఫాలో అవ్వకపోతే మీకు రిజల్ట్ రాదు. అట్ ద సేమ్ టైం మీరు ఎంత వర్స్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నా తీసుకొని మీరు కన్సిస్టెంట్గా ఫాలో అయ్యి అట్ ద సేమ్ టైం మీ ప్రోగ్రెసివ్గా ఓవర్లోడ్ చేసుకుంటూ మీరు దాని నుండి రికవరీ అయితే మాత్రం పక్కా మీకు రిజల్ట్ వస్తుంది. ఎందుకు అంటే మీరు కన్సిస్టెంట్గా ఉండాలి, మీరు చేయాలి. సో అప్పుడే మీకు రిజల్ట్ వస్తుంది. సో అడ్హెరెన్స్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. మనం రియలిస్టిక్గా ఉండాలి, ఎంజాయబుల్గా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అవన్నీ మళ్ళీ పోము. కానీ ఒక బేసిక్ లెవెల్లో మీరు ఫస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకునే ముందు మీరు కొన్ని ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టేసుకోవాలి. అదేంటి అంటే మనకి ఫస్ట్ అడ్హెరెన్స్ అన్నాం కాబట్టి సో అడ్హెరెన్స్ మనం మాట్లాడుకునేటప్పుడు మీరు బేసిక్గా 3 రోజులే వర్కౌట్ చేయగలుగుతున్నారు అనుకోండి. సో కొంతమందికి టైం కన్స్ట్రెంట్స్ కావచ్చు, కొంతమందికి వర్క్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మీరు ఓన్లీ వారంలో 3 రోజులే వర్కౌట్ చేయగలుగుతారు. కానీ మీరు 6 days చేస్తేనే మీకు ఎక్కువ రిజల్ట్ వస్తుంది అనే థింకింగ్లో ఉంటే మాత్రం దాన్ని పక్కన పెట్టేసండి. సో కొంతమంది 6 ట్రైనింగ్ సెషన్స్ కావచ్చు, లేకపోతే మనకి డైలీ వర్కౌట్ చేస్తేనే మనకి రిజల్ట్ వస్తుంది అనే థింకింగ్లో ఉంటారు. సో మీరు కూడా 6 ట్రైనింగ్ సెషన్స్ చేస్తేనే మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది, 3 ట్రైనింగ్ సెషన్స్ చేస్తే మీకు అంత బెటర్ రిజల్ట్ రాదు అనే థింకింగ్లో ఉన్నారనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రియలిస్టిక్గా 3 రోజులే ట్రైన్ చేయగలుగుతారు, 6 days మీకు కుదరవు. అప్పుడు మీరు ఇది 100% ఇస్తుంది అనుకుందాం రిజల్ట్. మనం చెప్పుకోలేమంటే 100% ఇస్తుందో లేదో, కానీ మీ థింకింగ్ 6 days చేస్తేనే మీకు 100% రిజల్ట్ వస్తుంది అని. కానీ మీరు రియలిస్టిక్గా మాత్రం 3 రోజులే చేయగలుగుతారు. సో 50% అనుకుందాం. సో మీరు ఇది చేయలేరు, కానీ ఇది మీకు ఆప్షన్ కాదు, ఇది మీరు చేయగలుగుతారు. ఓన్లీ 50% వచ్చినా మీకు అది ఆప్షనే. మీరు ఏం చేయకపోతే 0% రిజల్ట్ ఉంటుంది. సో మీరు 0% కంటే ఎక్కువగా ఉండాలి అనుకుంటే మాత్రం అంటే మీ రిజల్ట్ అనేది 0% కంటే ఎక్కువ ఉండాలి అంటే మీరు ఒక్కరోజైనా చేయాలి. సో మీరు 3 రోజులు చేసే ఛాన్స్ ఉన్నది అంటే మీకు బెటరే కదా. సో మీరు ఇక్కడ చూసుకుంటే 0 కంటే 50% ఎక్కువనే. మీరు 100తో పోల్చుకున్నప్పుడు మాత్రం అది హాఫ్ కావచ్చు, కానీ మీరు 0తో పోల్చుకుంటే 50% ఎక్కువ. సో మీకు చేయగలిగిన 3 daysని మీరు చేయడానికి ట్రై చేసేయండి. మీరు 6 days చేస్తేనే బెటర్ ఉంటుంది అనే థింకింగ్ని మర్చిపోండి. ఎందుకంటే మీరు ఎంత బెటర్గా అడ్హెర్ అవుతారో అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో అడ్హెరెన్స్ ఫ్యాక్టర్ అనేది మీరు పాటించాలి. మీరు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కన్సిస్టెంట్గా చేసేటట్టు ఉండాలి. సో ఆ ఫ్యాక్టర్ పైన డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ అడ్హెరెన్స్ మనం ఒక క్లయింట్ 3 days చేయగలుగుతాడు అనుకుందాం, 3 ట్రైనింగ్ సెషన్స్ పర్ వీక్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి వాల్యూమ్, ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీ మనం ఆ 3 daysలో డివైడ్ చేసుకోవడం. సో బిగినరే అనుకుంటున్నాం కాబట్టి బిగినర్స్కి 8 to 10 sets సరిపోతాయి. కొంతమందికి అయితే 6 సరిపోతాయి, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. సో బాడీకి అది కొత్త స్టిమ్యులసే కాబట్టి వాళ్ళ అడాప్టేషన్స్ కూడా బెటర్గానే అవుతాయి. మీరు 3 to 6 sets మధ్యలో చేసినా మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. కావాలంటే మీరు మజిల్ స్పెసిఫిక్గా వాల్యూమ్ గైడ్లైన్స్ కావాలి అంటే అనాటమీ సిరీస్లో కూడా మనం డిస్కస్ చేసినాం. అది కాకుండా ఓన్లీ వాల్యూమ్, ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీ మనం ట్రైనింగ్ ఫండమెంటల్స్లో చూసుకుంటే 10 to 20 sets. కానీ మనం సమ్మరైజ్ చేసుకున్నప్పుడు వీడియోలో
మనం 8 సెట్స్ నుండి కూడా స్టార్ట్ చేయవచ్చు అని చెప్పినాం బిగినర్స్కి. ఎందుకంటే బిగినర్స్ చాలా కొత్త కాబట్టి ఇంతకుముందు చెప్పుకున్నట్టు కొత్త స్టిమ్యులస్ని తొందరగా బాడీ అడాప్ట్ అయిపోతుంది, వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. సో నెక్స్ట్ థింగ్ వాల్యూమ్, ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీ. బిగినర్ కాబట్టి 3 డేస్ ఓకే 3 డేసే చేయగలుగుతాడు. సో దాన్ని మనం ఎట్లా డివైడ్ చేసుకోవాలి? సో తను 3 డేస్ ట్రైనింగ్ చేయాలి అనుకుంటే మాత్రం మనకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో 3 డేస్ మొత్తం టోటల్ బాడీ చేయాలా, లేకపోతే అంటే మీరు ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, మనం ఎన్నిసార్లు హిట్ చేస్తాం మజిల్ గ్రూప్ని వీక్లో, లేకపోతే ట్రైనింగ్ సెషన్స్ అనుకోవచ్చు. సో మీరు వీక్ మొత్తంలో వాటిని 3 సార్లు హిట్ చేయాలి అంటే మాత్రం మనకి 3 డేస్కి ఫుల్ బాడీ ట్రైనింగ్ చేస్తేనే మనకి 3 టైమ్స్ హిట్ అవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ. సో మనం ఫుల్ బాడీ చేసినప్పుడే దాన్ని అట్లా హిట్ చేయగలుగుతాం. ఇది ఇప్పుడు 3x ఫ్రీక్వెన్సీ అనుకుందాం. అదే 2x ఫ్రీక్వెన్సీ అనుకున్నప్పుడు మనం ఐదర్ ఈరోజు అప్పర్ బాడీ చేసుకోవచ్చు, ఈదర్ లోవర్ బాడీ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ బాడీ చేసేసినామంటే ఇక్కడ 2 టైమ్స్ వచ్చేస్తుంది, ఇక్కడ 2 టైమ్స్ వచ్చేస్తుంది, అంటే లోవర్ బాడీ అప్పర్ బాడీ అట్లయినా చేసుకోవచ్చు. సో అది కాదు ఓన్లీ 1 టైమే చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ అప్పర్ బాడీ, ఇక్కడ లోవర్ బాడీ, ఇక్కడ కార్డియో పెట్టేసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ మీరు ఎట్లా వాటిని డివైడ్ చేసుకుంటున్నారో దాన్ని బట్టేసి డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈ పర్సన్కి ఒక ఎక్స్ పర్సన్ అనుకుందాం, పృథ్వీ దీని పేరు. సో పృథ్వీ మనకి 3 టైమ్స్ ట్రైనింగ్ చేసే ఛాన్స్ ఉంది తనకి వీక్లో. సో ఇక్కడ మనం వాల్యూమ్ ఇంటెన్సిటీ పక్కన పెడితే ఫ్రీక్వెన్సీ చూద్దాం. సో పృథ్వీ వచ్చేసి 3 టైమ్స్ చేయగలుగుతాడు వారంలో. సో వారంలో తన మజిల్ గ్రూప్స్ని అట్లీస్ట్ 2 టైమ్స్ స్టిమ్యులేట్ చేయాలనుకుంటున్నాడు అనుకుందాం. సో 2x ఫ్రీక్వెన్సీ పెట్టేసుకుందాం. సో పెద్ద కార్డియో అక్కర్లేదు అనుకుంటున్నాడు, ఎందుకంటే తన గోల్ మజిల్ బిల్డింగ్ కాబట్టి. సో కార్డియో అక్కర్లేదు కాబట్టి ఇక్కడ కార్డియో తీసేద్దాం. ఇక్కడ అప్పర్ బాడీ చేసినప్పుడు ఓన్లీ అప్పర్ బాడీ హిట్ అయిపోతుంది, నెక్స్ట్ డే లోవర్ బాడీ చేసినప్పుడు లోవర్ బాడీ హిట్ అయిపోతుంది, థర్డ్ టైం వచ్చేసినప్పుడు ఫుల్ బాడీ చేస్తాడు, అప్పుడు అప్పర్ ఉన్న లోవర్ కంబైన్డ్గా అయిపోతాయి. సో తనకి 2x ఫ్రీక్వెన్సీ ఇక్కడ అచీవ్ అయిపోయినట్టే. సో ఇప్పుడు సెట్స్ ఏంటి అంటే తను బిగినరే కాబట్టి అట్లీస్ట్ 6 to 8 సెట్స్ అనుకుందాం. అది కూడా కాంపౌండ్ లిఫ్ట్స్కి మనం ఐసోలేషన్కి 3 ఎక్సర్సైజెస్ సరిపోతాయి, అంటే 3 సెట్స్ సరిపోతాయి ఒక ఎక్సర్సైజ్. సో ఏదైనా బెటర్ ఎక్సర్సైజ్ చూస్ చేసుకొని, అంటే ఓవరాల్ రేంజ్ని మనం టార్గెట్ చేసేటట్టు ఒక ఎక్సర్సైజ్ని చూస్ చేసుకొని దానికి ఒక 3 సెట్స్ చేసేసుకుంటే అయిపోతుంది తనకి. సో ఇవన్నీ డిపెండ్స్, మనం అంటే ఇంటెలెక్చువల్ గెస్ అనుకోవచ్చు. సో ఏవి కూడా మనకి శిలాశాసనం టైప్ కాదు, అంటే రాతి పైన రాసినవి కాదు. సో మనం థింక్ చేసుకుంటూ ఓకే ఇది వర్క్ అవుతే మనం గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అవ్వాలి, లేకపోతే చేంజెస్ చేసుకోవాలి. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటేనే అది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాల్యూమ్. ఇక్కడ చూసుకుంటే మనం 6 to 8 సెట్స్ పెట్టేసుకుందాం. ఈ మధ్యలో మనం తన మజిల్ గ్రూప్స్ని మనం ట్రైన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇంటెన్సిటీ వచ్చేసి తనకి 3 to 4 RIRలో ట్రైన్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే ఒక 3 to 4 రెప్స్ అనేవి రిజర్వ్లోనే ఉంటాయి, తను మొత్తం అబ్జల్యూట్ ఫెయిల్యూర్ వరకు పోడు. సో బిగినర్స్కి అబ్జల్యూట్ ఫెయిల్యూర్ వరకు పోతే వాళ్ళ ఫామ్ అనేది కొంచెం టెక్నిక్ అనేది కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం ఈజీ అవుతుంది లాస్ట్ ఫ్యూ రెప్స్. మన బ్రెయిన్ కూడా ఈజీ పాత్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో అవి మీరు ఎక్కువ ఎన్గ్రెయిన్ చేసుకున్నారు అంటే వాటినే యూజ్ చేసుకుంటారు. సో వాటి వల్ల మీకు మజిల్ బిల్డింగ్ పొటెన్షియల్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పటికైతే వాల్యూమ్, ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీ ఇది. ప్రోగ్రెషన్కి వచ్చేస్తే ప్రోగ్రెషన్ బిగినర్స్కి పెద్దగా అక్కర్లేదు. మనకు వారానికి మీకు ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐదర్ మీరు వెయిట్ అన్నా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేసండి, లేదన్నా రెప్స్ అన్నా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేసండి. లేదు అంటే మీ టైం పీరియడ్ ఒకటి పెట్టేసుకోండి. మీరు వర్కింగ్ సెట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత టైం స్టార్ట్ అయిందో అక్కడ నుండి మీరు లాస్ట్ వర్కింగ్ సెట్ అయిపోయే వరకు ఎంత టైం అయిందో ఆ డ్యూరేషన్ని తక్కువ చేయడానికి ట్రై చేసండి. దాన్ని మనం డెన్సిటీ అంటాం, వర్కౌట్ డెన్సిటీ. సో వర్కౌట్ డెన్సిటీ కూడా కొంచెం తక్కువ అయిపోయింది అంటే మీరు ప్రోగ్రెస్ అవుతున్నట్టే. మీ ఇక్కడ చూసుకుంటే RIR కూడా చూసుకోవచ్చు. RIR కూడా మీకు కొంచెం తక్కువ అయిపోయింది అంటే ఇప్పుడు 3 to 4లో ట్రైన్ చేసిండ్రు, అది మీకు 5 to 6 అయింది అంటే మీరు ప్రోగ్రెస్ అవుతున్నట్టే. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం ప్రోగ్రెషన్లో పెట్టేసుకోవచ్చు. కానీ జనరల్గా బిగినర్స్కి మాత్రం ఐదర్ వెయిట్ లేకపోతే రెప్స్ పైన దృష్టిలో పెట్టేసుకోవడానికి ట్రై చేయండి. మిగతా వాళ్ళకి కొంచెం చేంజెస్ అవుతూ ఉంటాయి. ఎక్సర్సైజ్ ఎగ్జిక్యూషన్ కావచ్చు, అంటే లోడ్ పెరుగుతూ ఉంటే
మీకు ఎక్సర్సైజ్ ఎగ్జిక్యూషన్ కూడా బెటర్ అవుతుంది అంటే మీరు ప్రోగ్రెస్ అవుతున్నట్టే. సో సర్టన్ రేంజెస్లలో మీరు ఎక్కువ టైం తీసుకుంటున్నారు అంటే అట్లా కూడా ప్రోగ్రెస్ అవుతున్నట్టే. అవి ఇంటర్మీడియట్ నుండి అడ్వాన్స్ లెవెల్ వాళ్ళకి యూజ్ అవుతాయి, బిగినర్స్కి అక్కర్లేదు. సో ప్రోగ్రెషన్ వైజ్ చూసుకుంటే వాళ్ళు వెయిట్ పెరుగుతుందా, వాళ్ళ ఎక్సర్సైజెస్లో లేకపోతే రెపిటేషన్స్ పెరుగుతున్నాయా, అవి ఒక్కటి గమనించుకుంటే చాలు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎక్సర్సైజ్ సెలెక్షన్ అనమాట. సో బిగినర్స్కి పర్టికులర్గా ఎక్సర్సైజ్ ఇదే చేయాలి అదే చేయాలని ఏం లేదు. అన్లెస్ మీ గోల్ పవర్ లిఫ్టింగ్ అయితే అప్పుడు మీరు కాంపౌండ్ లిఫ్ట్ చూసుకోవాలి. మీరు బిగ్ 3 ఇంక్లూడ్ చేసుకొని దాంట్లో స్ట్రాంగ్ అవుతూ ఉంటే మీకు కాంపిటీషన్కి ఈజీ ఉంటుంది. సో బిగినర్స్కి అంత అక్కర్లేదు. సో ఇట్ డిపెండ్స్, అంటే ఇక్కడ కూడా వాళ్ళ కోచ్ ఏది చెప్తున్నాడు దాన్ని బట్టేసి అది వేరీ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఎక్సర్సైజ్ సెలెక్షన్ మల్టీ జాయింట్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, అది మెషిన్ పైన చేసుకోవచ్చు లేకపోతే ఫ్రీ వెయిట్స్ పైన చేసుకోవచ్చు. సో కొంచెం స్టెబిలైజేషన్ ఫ్యాక్టర్ చూసుకుంటే మజిల్ గ్రోత్ కాబట్టి పృథ్వీ గోల్ మనకి మెషిన్ వర్క్ తీసేసుకుందాం. ఎక్కువ మెషిన్స్ యూజ్ చేసుకుందాం, అది కూడా కొన్ని మల్టీ జాయింట్ మూమెంట్స్ తీసేసుకుందాం, కొన్ని ఐసోలేషన్. సో ఇవి బైసెప్ కర్ల్స్ కావచ్చు లేకపోతే ట్రైసెప్ ప్రెస్ డౌన్ లాంటివి లేకపోతే ఇంకేమైనా ఫేస్ పుల్ లాంటివి అలాంటివి మనం ఐసోలేషన్ తీసేసుకుందాం. మల్టీ జాయింట్ అంటే మెషిన్ ప్రెసెస్ కావచ్చు, ఏదైనా ప్లేట్ లోడెడ్ కావచ్చు, పిన్ లోడెడ్ మెషిన్ ప్రెసెస్ అవి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. లాట్ పుల్ డౌన్స్ కావచ్చు, లెగ్ ప్రెసెస్ అవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రెస్ట్ పీరియడ్. సో రెస్ట్ పీరియడ్ వచ్చేసి మనకి కామన్గా ఇంతకుముందు చెప్పినట్టు 3 to 4 minutes ఆఫ్ రెస్ట్ పక్కా మీరు కాంపౌండ్ లిఫ్ట్ తీసుకోండి, అట్లీస్ట్ 2 minutes మీరు ఐసోలేషన్కి తీసుకోండి అని చెప్పేసిన. సో ఎందుకంటే మనకు వాల్యూమ్ తగ్గదు అట్లా తీసుకుంటే. సో ఇక్కడ చూసుకుంటే బిగినర్స్ కాబట్టి మనం అంత ఎగ్జర్ట్ చేయలేము వాళ్ళని, అంటే ఎగ్జాస్టివ్గా చేయకపోవడమే బెటర్. ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్ మనకి ఆ మూమెంట్ ప్యాటర్న్స్ అనేవి కొంచెం కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం రెస్ట్ ఎక్కువనే ఇవ్వండి. అట్ ద సేమ్ టైం మరీ ఎక్కువ రెస్ట్ కూడా అక్కర్లేదు. అట్లీస్ట్ 1.5 minute నుండి అయితే స్టార్ట్ చేయండి రెస్ట్ పీరియడ్. ఇక్కడ నుండి ఎనీవేర్ బిట్వీన్ 2 to 3 minutes రెస్ట్ పీరియడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఐసోలేషన్కి ఇటు సైడ్ ఉండండి, కాంపౌండ్కి ఇటు సైడ్ ఉండండి. అంటే మనకి డిగ్రీస్ ఆఫ్ చేంజ్ అనుకోవచ్చు. మనకి ఈ స్పెక్ట్రమ్ పైన మీరు ఐసోలేషన్ చేస్తూ ఉంటే తక్కువ సైడ్ ఉండండి, కాంపౌండ్ చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ సైడ్ ఉండండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి టెంపో అనేది వీళ్ళకి కొంచెం బెటర్ ఉంటుంది. వీళ్ళ ఎక్సర్సైజ్ ఎగ్జిక్యూషన్ కొంచెం స్లో అండ్ కంట్రోల్ చేస్తే మనకి ఆ మజిల్ కంట్రోల్ కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఎక్స్ప్లోజివ్గా చేసిన ఆ మజిల్ ఫంక్షన్ మీకు బెటర్గా ఆల్రెడీ ఎన్గ్రెయిన్ అయ్యి ఉంది కాబట్టి మీరు బెటర్గా యూజ్ చేసుకోవచ్చు. ఐదర్ ఎక్స్ప్లోజివ్గా కావచ్చు, మళ్ళీ మీరు స్లోగా చేసుకున్నా మీకు ఆ కంట్రోల్ అనేది బెటర్గా ఉంటుంది. మీరు ఫస్ట్ నుండే కంట్రోల్ లేకుండా మైండ్లెస్గా వెయిట్ని స్వింగ్ చేసుకుంటూ అట్లా చేసిండ్రు అంటే మాత్రం మీ బాడీ అవే యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే అవి ఈజీ ఉంటాయి కాబట్టి. మన బాడీ ఎప్పుడైనా లీస్ట్ రెసిస్టెన్స్ ఉన్న పాత్నే తీసుకుంటుంది. సో అట్లా చేయడం వల్ల మీకు ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది, కానీ మీ ప్రోగ్రెస్ అంత బెటర్గా ఉండకపోవచ్చు. సో మీరు టెంపో అనేది వీళ్ళకి చాలా వరకు 30-30 టైప్ చూసేసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. మీరు 10 వరకు కూడా చేసుకోవచ్చు, 10-0, 10-0 లేకపోతే 5-0 అంటే 5 seconds లోవరింగ్ 5 seconds అప్. ఇట్లా చేయడం వల్ల మీకు రెపిటేషన్స్ అయితే పక్కా తగ్గిపోతాయి, కానీ మీకు మజిల్ కంట్రోల్ అనేది బెటర్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మజిల్ కాంట్రాక్షన్స్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఓకే, మనం ఎంత స్లోగా పోతూ ఉంటే మజిల్ ఇట్లా పుల్ చేస్తూ ఉంది, సో ఇట్లా మనం పుల్ చేయాలి, ఇట్లా మనం పుష్ చేయాలి అని చెప్పేసి. సో మజిల్స్ అనేవి పుల్లే చేస్తాయి, అది వేరే విషయం. కానీ వాళ్ళ మజిల్ పైన కంట్రోల్, మనకి మైండ్ మజిల్ కనెక్షన్ అంటాం కదా, అది కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని ఇంక్లూడ్ చేసుకొని మనం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంతకుముందు ఎగ్జాంపుల్ మజిల్ బిల్డింగ్ గోల్ తోటి పృథ్వీ ఉన్నాడు. సో తను 3 days ట్రైన్ చేయగలుగుతాడు. ఆ 3 daysలో కూడా 2x times ట్రైన్ చేయాలనుకుంటున్నాడు తన మజిల్ గ్రూప్స్ని. సో అట్లా చూసుకుంటే మనం ఫ్రీక్వెన్సీ 2x పెట్టేసుకోవాలి. సో వాల్యూమ్ వచ్చేసి బిగినర్ కాబట్టి 6 to 8 sets పెడుతున్నాం. అట్ ద సేమ్ టైం లోడ్ అనేది ఇండివిజువల్, తన కెపాసిటీ బట్టి ఉంటుంది. సో తన కెపాసిటీలో కూడా ఒక 3 to 4 reps రిజర్వ్లో ఉండేటట్టు చేపిస్తే బెటర్. మొత్తంకి 0 RIR వరకు పోనివ్వడం కంటే కొంచెం ఫ్యూయల్ని ట్యాంక్లో ఉంచుకుంటే బెటర్. సో అదొకటి.
అట్ ద సేమ్ టైం ప్రోగ్రెషన్ వచ్చేసి వారం వారం మీకు వెయిట్ అన్న ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి, లేదు అంటే వారం వారం రెపిటేషన్స్ అన్న ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. సో సేమ్ వెయిట్కి. అది కాకుండా మీరు ఎక్సర్సైజ్ సెలెక్షన్స్ వచ్చేసి మనం స్టేబుల్ ఎన్వైర్న్మెంట్లో ట్రైన్ చేయడానికి ట్రై చేపిద్దాం. సో ఈ పర్సన్ని దానికోసం మనం మెషిన్ వర్క్ ఎక్కువ చేయడానికి ట్రై చేద్దాం. అట్ ద సేమ్ టైం రెస్ట్ పీరియడ్స్ ఇంకా టెంపో మనం అప్రోప్రియేట్గా ఉండేటట్టు, తన లెర్నింగ్ కర్వ్కి తన లెర్నింగ్ని ఎన్హాన్స్ చేసేటట్టు ఉండేటట్టు మనం తీసుకుందాం. సో తక్కువ రెస్ట్ పీరియడ్ అయిపోతే దాని ఎఫెక్ట్ సెకండ్ సెట్ పైన ఉంటుంది, థర్డ్ సెట్ పైన ఉంటుంది. సో కొంచెం ఎగ్జిక్యూషన్ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా కాకుండా ఉండడానికి మనం కొంచెం రెస్ట్ ఎక్కువనే ఇప్పిద్దాం. అట్ ద సేమ్ టైం తను స్లో అండ్ కంట్రోల్లో చేస్తే తన మజిల్ బిల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది, తన మజిల్ కంట్రోల్ కూడా పెరుగుతుంది. కాబట్టి సో కొంచెం టెంపోని స్లో డౌన్ చేయించడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అప్పర్ బాడీ అనుకుందాం. సో అప్పర్ బాడీకి మనం చెస్ట్ ఇంకా బ్యాక్ మనకి మేజర్, ఎందుకంటే మనం చెస్ట్ చేసినప్పుడు కొంచెం యాంటీరియర్ డెల్టాయిడ్ పడుతుంది. అట్ ద సేమ్ టైం మీరు బ్యాక్ చేసినప్పుడు కొంచెం పోస్టీరియర్ కూడా పడుతుంది. సో వీళ్ళకి డైరెక్ట్ వర్క్ అక్కర్లేదు దానిపైన. సో అది కాకుండా మనకి కొంచెం బైసెప్ ఇంకా ట్రైసెప్ పైన కూడా కొంచెం ఫోకస్ చేయడానికి ట్రై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనం ప్లేన్స్లలో మాట్లాడుకుంటే వర్టికల్ ప్లేన్ ఇంకా హారిజాంటల్ ప్లేన్లో చూసుకోవచ్చు. ఇది మనకి ద మజిల్ అండ్ స్ట్రెంత్ పిరమిడ్ బుక్లో బెటర్గా ఉంటుంది. సో వర్టికల్ పుష్ ఫస్ట్ థింగ్. వర్టికల్ పుష్ అనేది మనకి మెషిన్ షోల్డర్ ప్రెస్ అనుకోవచ్చు. మెషిన్ షోల్డర్ ప్రెస్, ఇది ఇక్కడ నేను మొత్తం రాయట్లేదు, మెషిన్ షోల్డర్ ప్రెస్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 3 sets 6 reps. టెంపో వచ్చేసి 3-0-3-0 పెట్టిద్దాం. 2 minutes రెస్ట్ పెట్టిద్దాం. సో ఇక్కడ క్లియర్ అనుకుంటున్నా. 3 sets 3 reps, ఇది టెంపో, ఇది రెస్ట్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి వర్టికల్ పుల్ చేద్దాం. సో లాట్ పుల్ డౌన్ అనుకోవచ్చు. సేమ్ 3 sets 6 reps 3-0-3-0 2 minutes రెస్ట్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి హారిజాంటల్ పుష్. ఇది ఏదైనా బెంచ్ ప్రెస్ మెషిన్ కావచ్చు, లేకపోతే ప్లేట్ లోడెడ్ మెషిన్ కావచ్చు చెస్ట్ కోసం. ఇది కూడా 3 sets 6 reps సేమ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సీటెడ్ రో కావచ్చు. ఏదైనా మనకి క్లోజ్ గ్రిప్ అయినా వైడ్ గ్రిప్ అయినా కొంచెం డిఫర్ అవుతూ ఉంటుంది. అది ఆ డీటెయిల్స్కి మనం ఇప్పుడు పోక్కర్లేదు. మీకు జస్ట్ బేసిక్గా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలో మనం చూస్తున్నాం కాబట్టి మీకు కొంచెం ఐడియా రావడానికి. ఇక్కడ ఇది అయిపోయింది కదా. బైసెప్ కర్ల్ అనుకోవచ్చు. బార్బెల్ కర్ల్ చెప్పిద్దాం. 3 sets 10 reps సేమ్. రెస్ట్ ఎక్కువనే ఇప్పిద్దాం, ఎందుకంటే ఇప్పటివరకు చేసి ఉంటే కొంచెం కుక్కుడ్ అయిపోతాడు, అంటే కొంచెం వీక్ అయిపోతాడు. కాబట్టి కొంచెం రెస్ట్ పీరియడ్ ఎక్కువ ఇస్తేనే మనకి ఆ వాల్యూమ్ని మెయింటైన్ చేయగలుగుతాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రైసెప్ ప్రెస్ డౌన్ పెట్టేద్దాం. ప్రెస్ డౌన్. సో 3 sets 10 reps అండ్ డన్. ఇది అప్పర్ బాడీ. నెక్స్ట్ థింగ్ లోవర్ బాడీ చేసుకోవచ్చు. సో లోవర్ బాడీ ఇక్కడ క్లియర్ అనుకుంటున్నా. అప్పర్ బాడీ సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి లోవర్ బాడీలో ఒక స్క్వాట్ మూమెంట్ ప్యాటర్న్. ఐదర్ మీరు స్క్వాట్సే చేయించవచ్చు, లేకపోతే గాబ్లెట్ స్క్వాట్స్, లేకపోతే డంబుల్ దట్ స్క్వాట్స్, లేకపోతే ఏదైనా మెషిన్ మనకి లీవర్ స్క్వాట్ మెషిన్ ఉంటే దానిపైన కూడా చేయించవచ్చు. లేదు అనుకుంటే మీరు స్టార్టింగే కాబట్టి లెగ్ ప్రెస్ చేసిన దాదాపు మనకి ఆ హిప్ ఎక్స్టెన్షన్, నీ ఎక్స్టెన్షన్, నీ ఫ్లెక్షన్, హిప్ ఫ్లెక్షన్ ఉంటుంది కాబట్టి సో మీరు లెగ్ ప్రెస్ నుండి కూడా స్టార్ట్ చేయవచ్చు. సో లెగ్ ప్రెస్ ఇక్కడ వరకు ఓకే అనుకుంటున్నా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఒక హింజ్ ప్యాటర్న్లో మనం చేయడానికి ట్రై చేద్దాం. ఇది ఒక స్క్వాట్ ప్యాటర్న్ అనుకుందాం. ఒక హింజ్ ప్యాటర్న్ని నేర్పించడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనం ఏదైనా డంబుల్ డెడ్ లిఫ్ట్ కావచ్చు, డంబుల్ ఆర్డిఎల్, లేకపోతే మనకి హెక్స్ బార్ ఉన్న దాంతో కూడా చేపించచ్చు. ఎనీ అంటే డెడ్ లిఫ్ట్ వేరియేషన్, ఒక హిప్ హింజ్ వేరియేషన్ పెట్టేసుకోవడానికి ట్రై చేద్దాం ఇక్కడ ఒకటి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి లంజెస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది క్లియర్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక సింగిల్ లెగ్ మూమెంట్. ఇప్పటివరకు లంజెస్ కావచ్చు, స్ప్లిట్ స్క్వాట్ కావచ్చు.
సో ఏదైనా ఓకే, కొంచెం కొంచెం డిఫర్ అవుతూ ఉంటుంది. కానీ ఈ బిగినర్స్కి కొంచెం స్టేబుల్గా ఉండాలి అంటే ఆల్రెడీ స్ప్లిట్ స్క్వాట్స్ పొజిషన్కి పోతే మనకి బెటర్గా ఉంటుంది. లంజెస్ చేసినప్పుడు కొంచెం వాళ్ళు స్టెప్ తీసుకొని స్టెప్ మళ్ళీ బ్యాక్కి కావాలి కాబట్టి కొంచెం డిఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏదో ఒకటి పెట్టేసుకోండి. ఈ 3 అయితే మనకి మెయిన్. తర్వాత ఒకటి హ్యామ్స్ట్రింగ్ కర్ల్ పెట్టేసుకోండి, లైంగ్ లెగ్ కర్ల్ అన్న లేకపోతే సీటెడ్ లెగ్ కర్ల్ అన్న. సో నెక్స్ట్ థింగ్ లెగ్ ఎక్స్టెన్షన్. సో లైంగ్ లెగ్ కర్ల్కి మనం 10 reps పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే ఐసోలేషన్ మూమెంట్ టైప్. సో ఇక్కడ సీటెడ్ ఆర్ స్టాండింగ్ కాఫ్ రైజెస్ పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇది లోవర్ బాడీ. సో ఇక్కడ క్లియర్ అనుకుంటున్నా. ఫుల్ బాడీకి ఏం చేద్దామంటే ఫుల్ బాడీ లెగ్ ప్రెస్ చేసింది కాబట్టి ఇక్కడికి వచ్చేసి మనం ఒక హారిజాంటల్ ప్రెస్ చేపిద్దాం. అంటే చెస్ట్ ప్రెస్ మెషిన్ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్లేట్ లోడెడ్ మెషిన్ అది చేసుకోవచ్చు. సో ఇక్కడ దీని బదులు మనం ఒక డెడ్ లిఫ్ట్ లాంటిది పెట్టేసుకుందాం. ఇంతకుముందు ఆర్డిఎల్ కావచ్చు, లేకపోతే ఏదైనా డంబుల్ డెడ్ లిఫ్ట్ కావచ్చు, లేకపోతే హెగ్స్ బార్ డెడ్ లిఫ్ట్, లేకపోతే కెటిల్ బెల్ డెడ్ లిఫ్ట్ ఇది పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ల్యాట్ పుల్ డౌన్ పెట్టేసుకుందాం. ఇది 10 reps చేయవచ్చు ల్యాట్ పుల్ డౌన్, ఎందుకంటే పుల్లింగ్ కొంచెం ఈజీ ఉంటుంది పుషింగ్ కంటే. సో ఫుల్ బాడీ అప్పుడు ల్యాట్ పుల్ డౌన్ చేసినప్పుడు 10 reps ఇవి చేయొచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి E1 E2. సో సూపర్ సెట్ అనుకోవచ్చు ఇవి. సో ఇక్కడ లెగ్ ఎక్స్టెన్షన్ పెట్టేసుకుందాం. ఇక్కడ దీంతో పేర్ చేసేది ఏంటి అంటే బైసెప్ కర్ల్ అనే ఏదైనా పెట్టేసుకుందాం, బైసెప్స్ కర్ల్ వేరియేషన్. సో నెక్స్ట్ F1 మనకి లైంగ్ లెగ్ కర్ల్కి పెట్టేసుకుందాం, లైంగ్ ఆర్ సీటెడ్. సో F2 వచ్చేసి ఒక రోప్ ప్రెస్ డౌన్ అన్న లేకపోతే ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అన్న ఏదైనా పెట్టేసుకోవచ్చు. రోప్ ఎక్స్టెన్షన్ ప్రెస్ డౌన్ చేసేసాం కాబట్టి ఎక్స్టెన్షన్ పెట్టేసుకుందాం. సో డన్. వాళ్ళు లెగ్ ఎక్స్టెన్షన్ అంటే మనకి నీ ఎక్స్టెన్షన్, హిప్ ఎక్స్టెన్షన్, దాదాపు లోవర్ బాడీ మనకి మేజర్ ఎక్స్టెన్సర్ మజిల్ గ్రూప్స్ అన్నీ హిట్ అవుతుంది. ఇక్కడ హారిజాంటల్ ప్రెస్ చేసినప్పుడు మనకి యాంటీరియర్ ఇంకా మనకి యాంటీరియర్ డెల్ట్, ట్రైసెప్స్ ఇంకా మన పెక్ మేజర్ కూడా వర్క్ అవుతుంది. ఆర్డిఎల్ చేసినప్పుడు హ్యామ్స్ట్రింగ్స్ గ్లూట్స్ వర్క్ అవుతాయి. సో ల్యాట్ పుల్ డౌన్ చేసినప్పుడు మనకి అప్పర్ బ్యాక్ ఇంకా కొంచెం ల్యాట్స్ వర్క్ అవుతాయి. సో నెక్స్ట్ లెగ్ ఎక్స్టెన్షన్ కొంచెం ఐసోలేషన్ మూమెంట్, ఎక్స్టెన్సర్స్ని ట్రైన్ చేయడానికి నీ ఎక్స్టెన్సర్స్ని. సో బైసెప్ కర్ల్ చేసినప్పుడు మనకి కొంచెం యాస్థెటిక్గా ఉండాలి కాబట్టి, అంటే మజిల్ బిల్డింగ్ కోసం ట్రై చేస్తున్నాడు కాబట్టి కొంచెం బైసెప్స్ ఉంటే బెటర్ ఉంటుంది. సో అది ఇక్కడ వర్క్ అవుతుంది. లైంగ్ లెగ్ కర్ల్ చేసినప్పుడు హ్యామ్స్ట్రింగ్స్ కొంచెం బెటర్ అవుతాయి. సో హ్యామ్స్ట్రింగ్స్ బెటర్ ఉంటే మీకు నీ ఇంజురీస్ కాకుండా ఉంటాయి. సో అట్లా చేసుకోవచ్చు. రో ప్రెస్ డౌన్ చేసినప్పుడు ట్రైసెప్స్ కూడా బెటర్గా హిట్ అవుతాయి. మీరు స్లీవ్స్ వేసుకున్నప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది, అంత ఫిల్లింగ్ ఉంటుంది. సో మీరు హాఫ్ హ్యాండ్స్ వేసుకున్నప్పుడు బెటర్గా ఉంటుంది. సో ఇది ఫుల్ బాడీ. సో ఇట్లా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక జనరల్ టాపిక్ అనుకోవచ్చు, మొత్తం స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు, మీకు కొంచెం జనరల్ ఐడియా కోసమే. సో మీరు ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ట్రైనింగ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఆ ట్రైనింగ్ ఫండమెంటల్ సిరీస్లో అవన్నీ మీరు యూజ్ చేసుకొని మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక వారం చేసినప్పుడు తర్వాత వారంలో మీరు ఐదర్ రెప్యుటేషన్స్ పెంచడానికైనా ట్రై చేసేయండి, సేమ్ రెప్యుటేషన్స్ ఉంచేసి వెయిట్ పెంచడానికైనా ట్రై చేసేయండి, అట్లా మీరు ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో ఇవన్నీ మీకు అంటే కనెక్టింగ్ డాట్స్ ఇవన్నీ. సో ఇంతకుముందు చెప్పుకున్న డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాం, వాటిని అప్లై చేయడానికి ట్రై చేసినాం. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, మీరు సబ్జెక్ట్ మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బెటర్గా వర్క్ అవుతుందా లేదా మీకే తెలుస్తుంది. సో మీరు అప్లై చేసేసి బెటర్గా వర్క్ అవుతే మీరు కంటిన్యూ చేయండి, లేదు అంటే మీరు కొన్ని చేంజెస్ చేసుకొని మళ్ళీ అప్లై చేయడానికి ట్రై చేసేయండి. సో ఒక మంచి కోచ్ ఉన్నారనుకోండి, మీ బాడీ రెస్పాన్స్ని బట్టేసి తను కూడా మీకు గైడ్ చేయగలుగుతారు. అలా కాదు మీ ఓన్గా మీరు వెళ్ళాలి అంటే ఇంతకుముందు డిస్కస్ చేసిన ట్రైనింగ్ ఫండమెంటల్స్లో ట్రైనింగ్ వేరియబుల్స్ని మీరు
అప్లై చేసేసుకొని మీ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుందో దాన్ని బట్టేసి మీరు ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో మీరు మీ ఓన్గా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలంటే మీరు ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. సో మీరు అప్లై చేసేయండి, మీకు బెటర్గా వర్క్ అవుతే దాన్ని కంటిన్యూ చేయండి, లేదు అంటే కొన్ని చేంజెస్ చేసుకోవడానికి ట్రై చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకునేటప్పుడు కొంచెం లెంతీ అయి ఉండొచ్చు ఈ వీడియో, కానీ మీకు కొంచెం క్లారిటీ రావడానికి నేను కొంచెం ఎక్కువనే స్ట్రెచ్ చేసిన ఈ వీడియోని. సో నెక్స్ట్ వీడియోలో మనం కార్డియో సిరీస్ అన్న స్టార్ట్ చేద్దాం, లేదంటే ఎక్సర్సైజ్ ఎగ్జిక్యూషన్ సిరీస్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ జిమ్కి వెళ్తున్నాను, చాలా రోజుల తర్వాత కొంచెం బెటర్ అవుతున్నాను. సో ఎక్సర్సైజ్ ఎగ్జిక్యూషన్ కూడా మనం డిస్కస్ చేయవచ్చు. ఆ రెండింటి మధ్యలో ఏదైనా మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్లో ఇంకా బెటర్ వీడియోస్ మీకు వస్తాయని అనుకుంటున్నాను. సో మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కావచ్చు, మీ ట్రైనింగ్ని ఇన్ జనరల్ బెటర్ చేసుకోవడానికి చాలా వీడియోస్ వస్తాయి. సో స్టే ట్యూన్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. Until next time, this is Akshay signing off.